కొత్తగా ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా సీరియస్‌గా విన్నపం ఒకటి. ఇట్ ఈస్ ఎ సీరియస్ రిక్వెస్ట్. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఆరోపణలు చేశారు ఇంతకుముందు. అదేంటంటే కొంతమంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి కనిపించటం లేదు. వాళ్ళు మిస్ అయ్యారు. 20,000 నుంచి 30,000 వరకు ఆడపిల్లలు మిస్ అయ్యారు అని ఏదో క్రైమ్ రిపోర్టో ఏదో చెప్పారు. ఆ రోజు నుంచి సీరియస్‌గా నేను ఆలోచిస్తున్నాను ఏందంటే నిజంగా ఆడపిల్లలు మిస్ అయ్యారేమో ఆంధ్రప్రదేశ్‌లో. ఆంధ్రప్రదేశ్‌లో ఆడపిల్లలు మిస్ అయ్యారు అనంటే అదంతా బాధాకరమైన విషయం. రైట్? హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చాలా డేంజరస్ అది. హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చాలా ప్రమాదకరం. ఆడపిల్లల్ని మనం కాపాడలేనప్పుడు అలాంటి ప్రభుత్వాలు ఉండటం అనవసరం. కాబట్టి నా రిక్వెస్ట్ ఏందంటే ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది. ఆరోపణ చేసింది మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారే కాబట్టి ఎలాగూ శాఖలు హోమ్ మంత్రి శాఖ ఒక స్త్రీకే ఇచ్చారు కాబట్టి వంగలపూడి అనిత గారికి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ స్త్రీలు ఎక్కడున్నారు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మిస్ అయినటువంటి 20,000 నుంచి 30,000 మంది మిస్ అయితే వాళ్ళలో ఒక 20,000 మందిని పట్టుకున్నారని ఏదో చెప్పారు అప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు. అంటే అర్థం ఇంకా 10,000 మంది ఆడపిల్లలు మిస్ అవుతున్నారని అకార్డింగ్ టు హీ స్టేట్మెంట్. దయచేసి వాళ్ళందరిని మీరు రెస్క్యూ చేయండి. వాళ్ళందరిని పట్టుకురండి. పట్టుకొని వచ్చి ప్రెస్ ముందు నిలబెట్టండి. ఎంతమంది అయితే పవన్ కళ్యాణ్ గారు మోర్ దాన్ 10,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారని ఆయన మాటల ప్రకారం ఆయన చెప్పారు కాబట్టి ఆ 10,000 మంది ఆడపిల్లల్ని అర్జెంటుగా మీరు పట్టుకురండి. ఎందుకంటే ఇప్పుడు ఈ పెన్షన్లు, స్కీములు, మంత్రులు ఇవన్నీ కూడా మనం తర్వాత చేసుకోవచ్చు. ఆడపిల్లల కంటే ఎక్కువ మనకి ఆడపిల్లల కంటే ఎక్కువనా? ఆడపిల్లలు కనిపించకపోతే ఇప్పుడు మన ఇంట్లో ఆడపిల్ల కనిపించకపోతే మనం పరిగెడతాం కదా అన్నీ ఇక్కడ పడేసి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రకారం అప్పుడు ఆయన చేసిన ఆరోపణ ప్రకారం చాలామంది ఆడపిల్లలు మిస్ అయిపోయారు అన్నారు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, మొత్తం ఆపేసేయండి. మొత్తం ఆపేసి ముందు ఆడపిల్లలు ఎక్కడున్నారో ఎతకండి. ఆడపిల్లలు ఎక్కడున్నారు ఎతకి వాళ్ళని పట్టుకురండి. వాళ్ళని పట్టుకొని వచ్చి స్త్రీలను మీరు కాపాడండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి. రైట్? అసలుకి మన పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ ఇస్తారు అని న్యూస్ వస్తుంటే నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే హోమ్ మినిస్టర్ అయితే ఆయనే చెప్పారు కదా ఆడపిల్లలు మిస్ అయ్యారని. బహుశా ఆయన వెతికిస్తారేమో. ఒక 10,000 20,000 మంది పోలీసులను పంపించి స్త్రీలు మొత్తాన్ని ఎక్కడెక్కడైతే ఆడపిల్లలు హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందో వాళ్ళందరినీ ఎతికి వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళని రెస్క్యూ ఆపరేషన్ చేస్తారేమో అని కొద్దిగా నేను హ్యాపీ అయ్యాను. బట్ ఎనివే ఆయనకు హోమ్ మినిస్టర్ రాలా, ఏదో వేరే శాఖ ఏది ఇచ్చినట్టున్నారు. బట్ ఎనివే ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ మహిళే కాబట్టి, వంగలపూడి అనిత గారే కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు మీకు ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. మా నెలలో ఉన్న ఆడపిల్లలకి ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలో అది చాలా ఇంపార్టెంటు. పోలీసులు మొత్తాన్ని మీరు పంపించండి, మొత్తం ఎతికించండి, దేశమంతా ఎతికించండి. దయచేసి వాలంటీర్లు కిడ్నాప్ చేసిన ఆడపిల్లలు ఎక్కడున్నారో పట్టుకురండి దయచేసి. మీరన్న ప్రకారం పవన్ కళ్యాణ్ గారు అన్న ప్రకారం వాలంటీర్లు చాలామంది ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయారు. మేము వస్తే వాళ్ళని కాపాడుతామన్నారా, లేకపోతే మేము వస్తే మేము వాళ్ళని ఎతుకుతామన్నారా? అప్పుడు ఏమన్నారో నాకు తెలియదు కానీ వాలంటీర్లు కిడ్నాప్ చేశారని మాత్రం అన్నారు. ఆ కిడ్నాప్ చేసిన అమ్మాయిలు ప్లస్ ఏదో అకార్డింగ్ టు క్రైమ్ బ్యూరో ప్రకారం 20,000 నుంచి 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారని కూడా చెప్పారు. వాళ్ళని అర్జెంట్ పట్టుకురాయండి. ఇప్పుడు వాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి వాళ్ళని టార్చర్ పెడుతున్నారేమో, ఆడపిల్లలు ఎక్కడున్నారో తెలీదు. వాళ్ళని టార్చర్ పెడుతున్నారేమో, వాళ్ళని వెట్టి చాకిరి చేపిస్తున్నారేమో, పనులు చేపిస్తున్నారేమో ఆడపిల్లల చేత. అర్జెంటుగా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆపరేషన్స్ అన్నీ ఆపేసేయండి దయచేసి. అన్ని ఆపరేషన్స్ ఆపేసి దయచేసి ఆడపిల్లలు ఎక్కడున్నారు ఎతికించండి. పోలీస్ వ్యవస్థను వాడండి, కేంద్ర ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ వ్యవస్థను వాడండి. మొత్తాన్ని వాడి దాంట్లో ప్రధాన సాక్షి మీ దగ్గరే ఉన్నారు కాబట్టి, ప్రధాన సాక్షి పవన్ కళ్యాణ్ గారే కాబట్టి, ఆయనే ఆరోపణలు చేశారు కాబట్టి,
పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఇన్పుట్ ప్రకారమే ఆయన్నే సాక్షిగా తీసుకొని ఆయన్నే విచారిస్తారా? లేకపోతే ఆయన్నే ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇస్తారా? మీరు ఇన్వెస్టిగేషన్ ఏ కైండ్‌లో మీరు తీసుకెళ్ళండి. బట్ ప్లీజ్ రెస్క్యూ దోస్ గర్ల్స్. 10,000 మంది మిస్ అయిన ఆడపిల్లల్ని మీరు రెస్క్యూ చేసి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ముందు మీరు వాళ్ళని నిలబెడితే అప్పుడు మీ ప్రభుత్వం ఆడపిల్లల్ని సేవ్ చేయటంలో నంబర్ 1 ప్రభుత్వం అని నమ్ముతారు. లేదంటే ఆంధ్రప్రదేశ్‌లో మిస్ అయిన ఆడపిల్లలను కూడా పట్టుకోలేనటువంటి ప్రభుత్వం అనేటువంటి చెడ్డ పేరు వచ్చింది మీకు. ఐ హోప్ నేనేమంటున్నాను, మీ యొక్క ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే ఈ మిస్ అయిన ఆడపిల్లలు మొత్తం, వాలంటీర్లు కిడ్నాప్ చేసిన ఆడపిల్లలు మొత్తం దయచేసి మీరు ఎత్తికి పట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి ప్రజాక్షేత్రంలో చూపించి వీళ్ళందరూ కిడ్నాప్ అయిన ఆడపిల్లలు అని చెప్పేసి మీరు చూపించండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.